నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా ఆదోని సెకండ్ బాంబేగా పిలువబడే ఆదోనిలో రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య. పేరు మాత్రం గొప్ప, ఊరు మాత్రం దిబ్బ అన్నట్టుగా ఆదోని పట్టణ ప్రజల సమస్య పట్టించుకునే నాథుడు లేకపోయే. ముఖ్యంగా బంగారు బజార్లో బైక్స్ పార్కింగ్ లేకపోవడం వల్ల, రోడ్డుపైనే బైక్స్ పార్కింగ్ చేయడం వల్ల వచ్చిపోయే ఆటోలో బైక్స్, అంబులెన్స్ ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా మారిందన్నారు. గత వైసీపీ హయాంలో ఆదోని ఝాన్సీ లక్ష్మీబాయి కూరగాయల మార్కెట్లో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉండేది. ఆదోని మాజీ ఎమ్మెల్యే తనయుడు మనోజ్ రెడ్డి చొరవ తీసుకుని ట్రాఫిక్ సమస్య నియంత్రించడం జరిగింది. కాబట్టి మార్పు అంటున్న ఆదోని పట్టణ ప్రజలకు ఆదోని ఎమ్మెల్యే మార్పు చేసి చూపించాలి అంటూ ఆదోని టౌన్ ప్రచార అధ్యక్షుడు పరిగల నారాయణ తెలియజేశారు. నా దగ్గర కూడా కొన్ని వీడియోలు బంగారు బజార్లోన ట్రాఫిక్ సమస్య చాలా ఎక్కువైంది. ఒక షాప్కి ఒక బండి అంటే కూడా ఒక్కొక్క షాప్లోనే 5-5 బండ్లు ఇస్తున్నారు. ట్రాఫిక్ జామ్ ఫుల్ అవుతుంది. ఇక్కడ వెహికల్స్ పోవడంటే చాలా ఇబ్బంది, ఒక మనిషి పోవడం కానీ చాలా ఇబ్బందిగా ఉంది. ఓకే సార్, మనుషులు పోవడానికి ఇబ్బంది ఉంది. సమస్య ఏం చేయాలనుకున్నారు మీరు? ఈ సమస్య ఎట్లంటే కాళేశ్వరం ఎక్కడుందో అక్కడ తీర్చడానికి వచ్చి గవర్నమెంట్ కానీ లేదా మన ఎమ్మెల్యే గారు మార్పు అన్నారు. కాబట్టి ఈ మార్పుకి దాని సొల్యూషన్ ఏదైనా చూస్తే సార్ కూడా ఎక్కడైనా బండ్లు పెట్టే మార్గం చూస్తే బాగుంటుంది. క్లియరెన్స్ గా ఒక బండి పోనీకి కానీ, వెహికల్స్ రానికి కానీ పోనీకి కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. 108 అంబులెన్స్ పోనంటే కూడా ఇక్కడ ఏదైనా జరగడం జరిగిందంటే సమస్యకి అసలు దారి లేదు. మీరు చూడండి, కావాల్సింటే 108 అంబులెన్స్ కానీ వచ్చింది, దానికి దారి లేదు. ప్రతి ఒక్కరు ఆటో వాళ్ళు అప్ అండ్ డౌన్ ఇట్లా ఎదురు వస్తున్నారు, ఇట్లా ఎదురు సైడ్ వస్తున్నారు. వాడు పోనీకి దారిగా లేదు, వెహికల్స్ పోనీకి దారిగా లేదు. వాడు పోవడం రావాలంటే ఎట్లా వెహికల్స్ ఒక్కొక్క షాప్ కూడా 5-5 బండ్లు ఆగుతున్నాయి. దానికి ఎక్కడైనా సొల్యూషన్ చూడండి. కాళేశ్వరం ఎక్కడుందో అక్కడ పెట్టేయాలి. పెట్టేస్తే మన ఆదాయ సమస్య కొంచెం క్లియరెన్స్ అవుతుంది. 50 ఏళ్ళ చరిత్రలో అట్లే ఉంది, కానీ మార్పు అనేది అసలు లేదు. మళ్ళీ మార్పు అన్నారు. మళ్ళా సార్ ఎమ్మెల్యే సార్ పార్థ సార్ గారు వచ్చినారు కాబట్టి ఆయన మార్పు చేస్తాడేమో అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కానీ మా ఆయనలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు మన ఝాన్సీ లక్ష్మీ కూరగాయ మార్కెట్ కాడ చాలా క్లియరెన్స్ చేసినాడు. ఇంతకుముందు కట్టడం అవి అన్ని చాలా ఇరుకుటంగా ఉంది. అదంతా ఇప్పుడు బండ్లు పెట్టుకోవడానికి, ఫ్రీగా కాయగూర అమ్ముకోవడానికి చాలా మంది ఫ్రీగా ఉన్నారు. అట్లా సమస్య తగ్గింది. మళ్ళీ ఇప్పుడు మార్పు అన్నారు. ఇక్కడ బంగారు బజార్ లో కొంచెం మార్పు చేస్తే ఆ బండ్లు వెహికల్స్ ఎక్కడ ఖాళీ స్థలం ఉండే కాడ పెట్టేస్తే కొద్దిగా ప్రజల సమస్య కానీ కొంచెం ఫ్రీగా అవుతుంది. ట్రాఫిక్ అంటూ చాలా ఇబ్బందికరంగా ఉంది. బంగారు బజార్కి రావాలంటే కానీ చాలా మంది రాకుండా వేరే లైన్ లోంచి పోతుంటారు. ఈ ట్రాఫిక్ సమస్య క్లియరెన్స్ చేయండి అని కలిసి పార్థ సార్ గారికి నేను పరిగణ నారాయణ, ఆదోని ప్రచార అధ్యక్షుడు, వైసీపీ. బజార్లో వర్క్ చేస్తుంటాను.
ఖానాబజార్లో ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయిపోతుంది. బండ్లు రోడ్డుకి అడ్డంగా నిలబడి ఉన్నాయి. అసలు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు, గవర్నమెంట్ చేయాలి. ట్రాఫిక్ క్లియర్ చేయాలి. చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది సార్. ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే దానికి సమస్య పరిష్కారం ఏం చేయాలి చెప్పు. బండ్లు అడ్డంగా నిలబెట్టి, రోడ్డుకి అడ్డంగా నిలబెట్టి, పెద్ద పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. వీటి నుంచి కొద్దిగా సమస్యలు ఎక్కువైపోయినాయి. చూడండి ట్రాఫిక్ బండ్లు పోయట్లేదు. ఒక బండి వస్తే ముందు ట్రాఫిక్ క్లియర్ చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ క్లియర్ చేస్తే బండ్లు పార్కింగ్ చేయడానికి ఏదైనా ప్లేస్ అన్నా చూపించండి. అక్కడ ప్లేస్ అన్నా చేసుకొని ఇది చేసుకుంటాం. అంతేకాని ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోయింది.